మన దేశాల్లో రోజు చెట్లు కోసేవాళ్ళే ఎక్కువ, కానీ కొలంబియాలో అక్కడ వాళ్ళు చెట్లను తయారు చేస్తున్నారట. అవును, మనుషులే తయారు చేసిన ఆర్టిఫిషియల్ ట్రీస్. ఇవి కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తాయట, ఆక్సిజన్ పెంచుతాయట. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఈ చెట్లు ఎప్పుడు మొదలయ్యాయి, ఎవరు చేశారు, నిజంగా ఇవి పనిచేస్తాయా, ఇంకా వీటిని వాడటం మన భవిష్యత్తు కోసం మంచిదా కాదా. ఈ ప్రాజెక్ట్ కొలంబియాలోని ట్రీ మీడియా టెక్ అనే సస్టైనబుల్ స్టార్టప్ చేత ప్రారంభించబడింది. ఈ సంస్థ బొగోటా నగరంలో పనిచేస్తుంది. 2021లో మొదటి ఆర్టిఫిషియల్ ట్రీ పబ్లిక్లో పెట్టారు. వీటి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి బయో అర్బన్ ఆర్టిఫిషియల్ ట్రీ. ఈ చెట్ల లోపల మైక్రో అలాగే రియాక్టర్స్ ఉంటాయి. ఇవి వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్గా మార్చేస్తాయి. ఎలా అంటే మనం ఊపిరి పీల్చే ఆక్సిజన్ అందిస్తుంది. ఒక్క బయో అర్బన్ ట్రీ రోజుకి 368 ఫుల్ గ్రోన్ న్యాచురల్ ట్రీస్ సమానంగా వర్క్ చేస్తుందంట. న్యాచురల్ ట్రీస్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ట్రీస్. ఇప్పుడు మన న్యాచురల్ ట్రీస్ని ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ని కంపేర్ చేసి చూద్దాం. నెంబర్ 1, కార్బన్ అబ్జర్వేషన్. న్యాచురల్ ట్రీ స్లో ప్రాసెస్, డిపెండ్స్ ఆన్ సైజ్ ఆర్ స్పీసెస్. ఆర్టిఫిషియల్ ట్రీ ఫాస్టర్, అలాగే టెక్నాలజీ, హై CO2 క్యాప్చర్ ఇన్ స్మాల్ టైమ్. నెంబర్ 2, ఆక్సిజన్ ప్రొడక్షన్. న్యాచురల్ ట్రీ కంటిన్యూస్ ప్రాసెస్ త్రూ ఫోటోసింథసిస్. ఆర్టిఫిషియల్ ట్రీ వర్క్స్ ఆన్ పవర్, రిక్వైర్స్ సిస్టమ్ మెయింటెనెన్స్. నెంబర్ 3, కూలింగ్ ఎఫెక్ట్. న్యాచురల్ ట్రీ షేడ్, న్యాచురల్ మాయిశ్చరైజర్, లోయెస్ట్ టెంపరేచర్. ఆర్టిఫిషియల్ ట్రీ నో షేడ్, నో న్యాచురల్ కూలింగ్. నెంబర్ 4, బయోడైవర్సిటీ సపోర్టింగ్. న్యాచురల్ ట్రీ బర్డ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్కి హ్యాబిటేట్. ఆర్టిఫిషియల్ ట్రీ నో ఈకోసిస్టమ్ సపోర్ట్. నెంబర్ 5, మెయింటెనెన్స్. న్యాచురల్ ట్రీ ఫ్రీ ఆఫ్టర్ ప్లాంటింగ్. ఆర్టిఫిషియల్ ట్రీ ఎక్స్పెన్సివ్, రిక్వైర్స్ టెక్ సపోర్ట్. నెంబర్ 6, లైఫ్ స్పాన్. న్యాచురల్ ట్రీ 50 to 100 years and more. ఆర్టిఫిషియల్ ట్రీ 10 to 15 years మ్యాక్స్ విత్ ప్రాపర్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని కొలంబియాలో ఇంకా పెద్ద స్కేల్లో ఎక్స్పాండ్ చేయాలని గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. బొగోటాలో పబ్లిక్ పార్క్స్, ఇండస్ట్రియల్ జోన్స్, బస్ స్టాప్స్, స్కూల్స్ కింద ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఫ్యూచర్లో లాటిన్ అమెరికా మొత్తంలో సిటీస్లో పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్లో వీటిని ఇన్స్టాల్ చేయాలని అనుకుంటున్నారు. మన దేశంలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి ఇండస్ట్రియల్ సిటీస్లో ఎయిర్ పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. ఇలాంటి ప్రదేశాల్లో ట్రయల్ బేసిక్లో ఆర్టిఫిషియల్ ట్రీస్ పెట్టి సక్సెస్ అయితే ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో మంచి స్టెప్ అవుతుంది. కానీ ఈ సిస్టమ్ని న్యాచురల్ ట్రీస్కి రీప్లేస్మెంట్గా కన్సిడర్ చేయడం తప్పు. ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ మన ఫ్యూచర్కి ఒక సింబల్ ఆఫ్ టెక్ డిప్రెషన్ లాగా ఉంటాయి. మన కడుపు కోసం, కంఫర్ట్ కోసం నేచర్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం. తరువాత టెక్ని యూజ్ చేసి మళ్ళీ అదే సిస్టమ్ని రీప్లేస్ చేయాలని ట్రై చేస్తున్నాం. ఇది ఒక వేకప్ కాల్ లాగా ఉంది. మనుషులు చెట్లను తయారు చేయగలిగే స్థాయికి వచ్చారు, కానీ అసలు చెట్లను రక్షించలేరు. వీటిని వాడడం మంచిదే, అవును. ఎమర్జెన్సీ కండిషన్స్లో, పొల్యూటెడ్ సిటీస్లో, హై డెన్సిటీ ఇండస్ట్రియల్ జోన్స్లో, ఎడ్యుకేషనల్ డెమోన్స్ట్రేషన్కి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఈ ఆర్టిఫిషియల్ ట్రీస్ యూజ్ అవ్వాలి. కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. రియల్ ట్రీస్ని రీప్లేస్ చేయలేము. ఈకోసిస్టమ్, కూలింగ్, బయోడైవర్సిటీ అనే యాక్సెప్ట్స్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయలేము. కన్క్లూజన్, మనం టెక్నాలజీతో మేము ఎంతైనా చేసుకోవచ్చు అనుకున్నా ప్రకృతి ముందు మనం చిన్నవాళ్ళమే. ఆర్టిఫిషియల్ ట్రీస్ మన ఇన్వెన్షన్ మీద గర్వంగా ఫీల్ అవ్వడం ఒక విషయం, అలాగే మన ప్రాణాలను ప్రొటెక్ట్ చేయడానికి అసలు చెట్లను సేఫ్గార్డ్ చేయడం ఇంకా ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, ప్రకృతిని నాశనం చేసి మళ్ళీ టెక్నాలజీతో దాన్ని రిపేర్ చేయడం కన్నా ప్రకృతిని రక్షించడమే మన అసలైన జవాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. నేచర్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఫీల్ అయితే కామెంట్స్లో #protect green అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.